జియో ఫైబర్ యాన్యువల్ ప్లాన్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి అని మన సబ్స్క్రైబర్లు కావచ్చు, మన ఛానల్ వ్యూయర్స్ కావచ్చు మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉన్నారు. జియో ఫైబర్ యాన్యువల్ రీఛార్జ్ ఎంత చేసుకుంటే ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి, 30 MBPS కోసం యాన్యువల్ రీఛార్జ్ ప్లాన్ ఎంత చేసుకోవాలి, 100 MBPS, 150 MBPS, 300 MBPS, 500 MBPS, 1 GB per సెకండ్కి స్పీడ్ డిఫరెంట్ స్పీడ్స్కి ఎంత రీఛార్జ్ చేసుకుంటే మనకు ఎంత స్పీడ్ వస్తుంది, ఎంత జీబీ వస్తుంది, ఎక్స్ట్రా డేస్ ఏమైనా వస్తుందా, ఎక్స్ట్రా జీబీ ఏమైనా వస్తుందా, మనకి ఓటీటీ ఛానల్స్ ఏమేమి ఛానల్స్ వస్తాయి, ఏ రీఛార్జ్ ప్లాన్లో ఏ ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ని మనకి ఇవ్వడం జరుగుతుంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేసి మా ఛానల్లోని వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. జియో ఫైబర్ 1 ఇయర్ రీఛార్జ్ ప్లాన్లలో మనం ఫస్ట్ 30 MBPS స్పీడ్ నుండి స్టార్ట్ చేద్దాం. 30 MBPS స్పీడ్ రావాలంటే ఎంత రీఛార్జ్ చేసుకోవాలంటే యాన్యువల్ ప్యాక్ వచ్చేసి 4,788 రూపాయలు ఈ ప్లాన్ అండి. ఈ ప్లాన్ ప్లస్ 18% GST అయితే పడడం జరుగుద్ది. 4,788 రూపాయలు ప్లస్ 18% GSTతో కలిపి మీరు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. 4,788 రీఛార్జ్ ప్లాన్ యొక్క బెనిఫిట్స్ని మనం చూసినట్లయితే ప్లాన్ వ్యాలిడిటీ 360 రోజులు ఉంటుంది. ప్లస్ 30 డేస్ మనకి ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 1 ఇయర్ ప్లాన్లో స్పీడ్ వచ్చేసి 30 MBPS, అప్లోడ్ స్పీడ్ అయినా డౌన్లోడ్ స్పీడ్ అయినా 30 MBPS సేమ్ స్పీడ్ ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. డేటా వచ్చేసి ప్లాన్లలో అన్లిమిటెడ్ డేటాను మీరు యూజ్ చేసుకోవచ్చు మరియు వాయిస్ కాల్స్ కూడా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. 1 మంత్కి వచ్చేసి 399 ఇంటూ 12 మంత్స్ మీరు చేసినట్లయితే 4,788 రూపాయలు పడుతుంది. ప్లస్ 18% GST కూడా మనకి పడడం జరుగుద్ది. 30 MBPS రీఛార్జ్ ప్లాన్లో మనకి ఓటీటీ ఛానల్స్ ఏమి కూడా ప్రొవైడ్ చేయడం లేదు. నెక్స్ట్ 100 MBPS రీఛార్జ్ చేసుకున్నట్లయితే మనకు 1 ఇయర్కి వచ్చేసి 8,388 రూపాయలు ప్లస్ 18% GST అయితే పడడం జరుగుద్ది. ఈ ప్లాన్ యొక్క డీటెయిల్స్ మనం చూసినట్లయితే ప్లాన్ వ్యాలిడిటీ 360 రోజులు ప్లస్ మనకి ఎక్స్ట్రా 30 డేస్ ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. స్పీడ్ 100 MBPS, డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్ కూడా మనకి 100 MBPS ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డేటా అన్లిమిటెడ్ డేటా మనం యూజ్ చేసుకోవచ్చు మరియు వాయిస్ కాల్స్ని ఫ్రీ వాయిస్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు. లాంగ్ టర్మ్ ప్లాన్ బెనిఫిట్స్ వచ్చేసి 1 మంత్ మనకి ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 8,388 రీఛార్జ్ ప్లాన్లో మనకు ఎలాంటి ఓటీటీ కూడా ప్రొవైడ్ చేయడం లేదు. నెక్స్ట్ 150 MBPS రీఛార్జ్ ప్లాన్ చూసినట్లయితే మనకు 1 ఇయర్కి 11,988 రూపాయలు పడుతుంది. ప్లస్ 18% GST మనం పే చేయాల్సి ఉంటుంది. ప్లాన్ యొక్క డీటెయిల్స్ని మనం చూసినట్లయితే ప్లాన్ వ్యాలిడిటీ 360 రోజులు ప్లస్ 50 డేస్ మనకి ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. స్పీడ్ 150 MBPS, అప్లోడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ కూడా 150 MBPS మనకి ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. డేటా అన్లిమిటెడ్ డేటాను మనం ఈ ప్లాన్లో యూజ్ చేసుకోవచ్చు. వాయిస్ కాల్స్ని ఫ్రీ వాయిస్ కాల్స్ని మనం మాట్లాడుకోవచ్చు. ఆన్ డిమాండ్ టీవీ 800 ప్లస్ టీవీ ఛానల్స్ని కూడా మనకు ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం నెట్ను యూజ్ చేసుకోవచ్చు, వాయిస్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు మరియు ఈ రీఛార్జ్ ప్లాన్లలో 800 ప్లస్ టీవీ ఛానల్స్ కూడా మనం చూడొచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్లో మనకు ఒక సెటప్ బాక్స్ కూడా వాళ్ళు ఫిట్ చేయడం జరుగుద్ది. ఒకటేసారి మనం 1 ఇయర్కి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 30 డేస్ కూడా మనకి ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తారు. మంత్కి వచ్చేసి 999 ప్లస్ 18% GST అయితే పడడం జరుగుద్ది. ఎంటర్టైన్మెంట్ మరియు ఓటీటీ సబ్స్క్రిప్షన్ మనం చూసినట్లయితే అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ ప్లస్ హాట్స్టార్, సోనీ లైవ్, G5, జీ సినిమా ప్రీమియం, సన్ నెక్స్ట్, హాయ్ చాయ్, డిస్కవరీ ప్లస్, హాల్ట్ బాలాజీ, హీరోస్ నౌ, లయన్స్ గేట్ ప్లే, షీమా రూమి, ఈటీవీ విన్ వయా జియో టీవీ. ఈ యొక్క ఛానల్ని మనం జియో టీవీ నుండి చూసుకోవాల్సి ఉంటుంది. ఇవ్వండి. నెక్స్ట్ 300 MBPS ఫైబర్ కనెక్షన్ యొక్క స్పీడ్ యొక్క డీటెయిల్స్ మనం చూసినట్లయితే 1 ఇయర్కి వచ్చేసి 17,988 రూపాయలు పడుతుంది. ప్లస్ 18% GST పడడం జరుగుద్ది. 1 మంత్కి వచ్చేసి 1499 ప్లస్ 18% GST పడడం జరుగుద్ది. ఒకటేసారి మనం 1 ఇయర్ రీఛార్జ్ ప్లాన్ చేసుకున్నట్లయితే బెనిఫిట్స్ వచ్చేసి ప్లాన్ వ్యాలిడిటీ 360 రోజులు ప్లస్ 50 డేస్ మనకి ఎక్స్ట్రా డేస్ ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. స్పీడ్ వచ్చేసి 300 MBPS,
అప్లోడ్ స్పీడ్ మరియు డౌన్లోడ్ స్పీడ్ కూడా మనకు 300 Mbps స్పీడ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డేటా అన్లిమిటెడ్ డేటాను మనం యూజ్ చేసుకోవచ్చు. వాయిస్ కాల్స్ని, ఫ్రీ వాయిస్ కాల్స్ని మనం మాట్లాడుకోవచ్చు. ఆన్ డిమాండ్ టీవీ మనం చూసినట్లయితే 800+ టీవీ ఛానల్స్ని కూడా మనం చూడొచ్చు. లాంగ్ టర్మ్ ప్లాన్ బెనిఫిట్స్ మనం చూసినట్లయితే 30 రోజుల ఎక్స్ట్రా డేస్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 1 ఇయర్ని మనం ఎక్స్ట్రా చేసుకున్నట్లయితే 30 రోజులు ప్లస్ 50 రోజులు 80 రోజులు మనకు ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. ఈ రీఛార్జ్ ప్లాన్లో మనకు ఒక సెటప్ బాక్స్ని కూడా వాళ్ళు ఫిట్ చేయడం జరుగుద్ది. ఓటీటీ ఛానల్స్ని, ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రిప్షన్ యాప్స్ని మనం చూసినట్లయితే నెట్ఫ్లిక్స్ బేసిక్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ ప్లస్ హాట్స్టార్, సోనీ లైవ్, G5, జియో సినిమా ప్రీమియం, సన్ నెక్స్ట్, హాయ్ చాయ్, డిస్కవరీ ప్లస్, హాల్ట్ బాలాజీ, హీరోస్ నౌ, లయన్స్ గేట్ ప్లే, షీమా రూమి, ఈటీవీ విన్ వయా జియో టీవీ, ఫ్యాన్ కోడ్ వయా జియో టీవీ. జియో టీవీలో మనం ఫ్యాన్ కోడ్ ఈటీవీ విన్ చూడాల్సి ఉంటుంది. మొత్తం మనకి 15 ఓటీటీ ఛానల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ప్యాక్లో. నెక్స్ట్ 500 Mbps స్పీడ్ మనకు జియో ఫైబర్లో రావాలంటే మనం ఎంత రీఛార్జ్ చేసుకోవాలంటే 29,988 ప్లస్ 18% GST మనం కట్టాల్సి ఉంటుంది. ఫర్ మంత్కి వచ్చేసి 2,499 ప్లస్ 18% GST అయితే పడడం జరుగుతుంది. ఈ ప్లాన్ యొక్క డీటెయిల్స్ మనం చూసినట్లయితే ప్లాన్ వ్యాలిడిటీ 360 రోజులు ప్లస్ 50 డేస్ ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. స్పీడ్ చూస్తే 500 Mbps, అప్లోడ్ స్పీడ్ మరియు డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసి సేమ్ స్పీడ్ మనం ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది 500 Mbps. డేటా అన్లిమిటెడ్ డేటాని మనం వాడుకోవచ్చు మరియు వాయిస్ కాల్స్ని, ఫ్రీ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని ఇందులో మాట్లాడుకోవచ్చు. ఆన్ డిమాండ్ టీవీని చూసినట్లయితే మనకు ఒక సెటప్ బాక్స్ని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 800+ టీవీ ఛానల్స్ని మనం ఇందులో చూడొచ్చు. ఒకటేసారి మనం 1 ఇయర్కి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 30 డేస్ ఎక్స్ట్రా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 30 డేస్ ప్లస్ 50 డేస్ 80 డేస్ ప్లస్ 360 డేస్ ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓటీటీ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రిప్షన్ యాప్స్ని మనం చూసినట్లయితే 15 ఎంటర్టైన్మెంట్ యాప్స్ని మనం ఇందులో చూడొచ్చు. అవి వచ్చేసి నెట్ఫ్లిక్స్ స్టాండర్డ్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ ప్లస్ హాట్స్టార్, సోనీ లైవ్, G5, జియో సినిమా ప్రీమియం, సన్ నెక్స్ట్, హాయ్ చాయ్, డిస్కవరీ ప్లస్, హాల్ట్ బాలాజీ, హీరోస్ నౌ, లయన్స్ గేట్ ప్లే, షీమా రూమి, ఈటీవీ విన్ వయా జియో టీవీ ప్లస్, ఫ్యాన్ కోడ్ వయా జియో టీవీ ప్లస్. ఈ 2 ఛానల్స్ని మనం జియో టీవీ నుండి చూసుకోవాల్సి ఉంటుంది ఈ రీఛార్జ్ ప్లాన్లలో. నెక్స్ట్ రీఛార్జ్ ప్లాన్ 1 GB పర్ సెకండ్. ఈ రీఛార్జ్ మనకు 1 ఇయర్ కావాలంటే 47,988 పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే ప్లస్ 18% కూడా GST కట్టాల్సి ఉంటుంది. 47,988 ప్లస్ 18% GST పే చేయాల్సి ఉంటుంది. 1 మంత్కి వచ్చేసి 3,999 ప్లస్ 18% GST. ఈ ప్లాన్ యొక్క డీటెయిల్స్ మనం చూసినట్లయితే ప్లాన్ వ్యాలిడిటీ 360 రోజులు ప్లస్ 50 డేస్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. స్పీడ్ వచ్చేసి 1 GB పర్ సెకండ్. అప్లోడ్ స్పీడ్, డౌన్లోడ్ స్పీడ్ సేమ్ ఉంటుంది 1 GB పర్ సెకండ్. డేటా వచ్చేసి అన్లిమిటెడ్ డేటాని మనం ఈ ప్యాక్లో యూజ్ చేసుకోవచ్చు. వాయిస్ కాల్స్ని, ఫ్రీ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మనం మాట్లాడుకోవచ్చు. ఆన్ డిమాండ్ టీవీ వచ్చేసి 800+ టీవీ ఛానల్స్ మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ఒక సెటప్ బాక్స్ని కూడా వాళ్ళు మనకి ఫ్రీగా ఫిట్ చేయడం జరుగుద్ది. లాంగ్ టర్మ్ ప్లాన్ బెనిఫిట్స్ వచ్చేసి 1 ఇయర్కి మనం ఒకటేసారి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 30 డేస్ ఎక్స్ట్రా ప్లస్ 50 డేస్ అంటే 80 డేస్ ప్లస్ 360 డేస్ 440 డేస్ వరకు మనకు ఈ ప్లాన్లలో వస్తుంది. ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రిప్షన్ యాప్స్ని మనం చూసినట్లయితే ఓటీటీ యాప్స్ని ఇందులో 15 ఓటీటీ ఛానల్స్ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవి వచ్చేసి నెట్ఫ్లిక్స్ స్టాండర్డ్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్స్టార్, సోనీ లైవ్, G5, జియో సినిమా ప్రీమియం, సన్ నెక్స్ట్, హాయ్ చాయ్, డిస్కవరీ ప్లస్, హాల్ట్ బాలాజీ, హీరోస్ నౌ, లయన్స్ గేట్ ప్లే, షీమా రూమి, ఈటీవీ విన్ వయా జియో టీవీ ప్లస్, ఫ్యాన్ కోడ్ వయా జియో టీవీ ప్లస్. ఈ 2 ఛానల్స్ మనం జియో టీవీలో చూడాల్సి ఉంటుంది. జియో టీవీ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మనం అందులో చూడాలి. అర్థమైంది కదండి. 1 ఇయర్ జియో ఫైబర్లో మనం ఎంత రీఛార్జ్ చేసుకోవాలి, 30 Mbps నుంచి 1 GB పర్ సెకండ్కి ఎంత రీఛార్జ్ చేసుకోవాలో పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.